జరుగుతున్నప్పుడు ప్రభా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారి మార్గాన్ని ఆయన మీకు జరిగించిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మరోసారి నా తండ్రి మాతో మీరు మాట్లాడి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ ఆయన నీ కుమారుడు శిక్షణ మీరు పుట్టి సంపూర్తిగా ఆరోగించిన ఆయన నీ మాట పలికే భాగ్యం ఆయన కుమారుడు ద్వారా ఆయన మీరు బయలుపరచమని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంది. ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. వచ్చినట్టు వెళ్ళిపోకూడదని ఆత్మతో అయ్యా మనసులు యానం నుంచి సంతోషించి అనేక మంది ఆశ్చర్యమైన బిడ్డలుగా
అయ్యా వారందరినీ తండ్రి నీ సన్నిధి నడిపించాలంటే అయ్యా ప్రతి బిడ్డ ఒక పాత్రగా వాడబడాలి తండ్రి, ప్రతి బిడ్డ ప్రార్థించాలి తండ్రి, ప్రతి బిడ్డ సువార్తను అందించాలి అయ్యా. ఏ విధంగా చేతనైనా తండ్రి నీ మాటలు ప్రకటింపబడే బిడ్డగా ఉండాలి, కుటుంబాలుగా ఉండాలి, కొంతమంది సాయం చేసి నామం హెచ్చించుకొని ఈ మందిరాన్ని బట్టి నీకు వందల మందిరానికి ఇచ్చిన వార్తలు బట్టి వందలు ఈ మందిరం ఈ చుట్టుపక్కల ఉన్న వారిని అనేక మంది ఆస్తులు కానీ ఈ గ్రామంలో పల్లెల్లో పట్టణంలో వీళ్ళు ఉన్న వారందరూ కొడుతున్నాయ్యా నీ నామాన్ని గడప కొరకు నీ నామాన్ని ఉచ్చరించే బిడ్డగా ఉండాలి కొడుతుంది మీరు సాయం చేసి వారిని సత్యాన్ని తెలుసుకునే బిడ్డగా ఉండాలి కొడుతుంది మీరు సాయం చేసి నీ నామం హెచ్చించుకొని సంఘ ప్రతి అవసరత నీ నామం తీర్చి సాయం చేయమని మరోసారి కొడుతుంది వచ్చిన బిడ్డలందరూ నీ భాషలు జ్ఞాపకం చేసుకుని సదస్సులు సంఘాల సేవకులు విశ్వాసులు సేవకురాలు కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలయ్యా. మరోసారి కొడుతుంది ఈ రీతిగా తను ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన కూడిగా ఎంతో మంది తండ్రి అయ్యా లేని తండ్రి ఎంత గొప్ప తరుణం ఉందని నాకు మాకు ఇచ్చినందుకు నీ కోటలు కూడా చెల్లించుకుంటూ ఒక ప్రార్థన ఒక ఆయుధం తండ్రి ఒక ప్రార్థన శక్తివంతమైన అది మేము తని అయ్యా ధరించుకుని అనుభవించి అనేక మంది ప్రార్థించే ఆశీర్వాదమైన కుటుంబాలుగా ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కూడిన ప్రతి బిడ్డలు కూడా మరోసారి జ్ఞాపకం చేసుకో ప్రతి వారి అవసరాన్ని నీ నామం బట్టి సాయం చేసి నీ నామం హెచ్చించుకోవాలి. ఈ రాత్రి కాలంలో నా ప్రార్థన విన్నపాలు మీరు అంగీకరించమని నా ప్రభుత్వ యేసుక్రీస్తు భద్రపరచుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మీకును సమయం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం చూసుకుందామండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రికాల సమయంలోని దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి దేవుడు మాటలు విన్నారో వారందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, మీ ప్రతి అవసరంను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. ప్రేమగల నా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలయ్యా, కృపగల యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలోని మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రత్యేకంగా మేము ఇక్కడ మమ్మల్ని మేమైతే రాలేదు కానీ ప్రభా మాతో మీరు మాట్లాడి మీ వాక్యాలు మీ మాటలు మాకు వినిపించాలని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి ఈ సమయంలోని మీరు ఏం మాట్లాడాలో నా నోటికి బోరగా ఉండి మాట్లాడమని అడుగుతున్నానయ్యా. అదే రీతిగా కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వినుటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా నీ మాటలు మరలా దొరకవయ్యా. అయ్యా మరి అలాంటి మాటల కోసము మమ్మల్ని ఏర్పరచుకొని అయ్యా ఈ సన్నిధిలోకి తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నిద్రపోలేని వాళ్ళందరూ కూడా అయితే గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. ఓకే. సో ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వాక్యంలో చూసుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరము తీర్చును. ఎంత గొప్ప మాట చెప్పి ఉన్నారు చూడండి. ఈ రాత్రికాల సమయం గురించి మళ్ళీ ఉదయకాలం కూడా అయింది, ఒక దినం పొడిగించాడు మన జీవితంలోని దేవుడు. మరి ఎందుకు ఈ మాట చెప్పి ఉన్నాడు అనేది మరి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ విన్ని వారు కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటారు. అవునా కాదా అండి? మరి ఆ మాటని గుర్తు పెట్టుకోండి. మాటలు దొరకడం చాలా కష్టం. దేవుని మాటలు మనం వింటున్నామంటే అది ఎందుకు వింటున్నాం అనేది గ్రహించుకొని అది మరలా కూడా మనము చూసుకోవాలండి. ఎందుకంటే ఆ మాటలు మరలా ఎప్పుడు వింటామో తెలియదు, ఎప్పుడు మనకి మాటలు దొరుకుతాయో కూడా తెలియదు. సో అయితే మరలా అందులోనే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూడండి. త్వరగా ముగించుకుందాం మనము. నా బంధకముల యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక
నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరిని గురించి ఇలాగు భావించుట నాకు ధర్మమే. హల్లెలూయా. మీరందరూ అని ఇక్కడ చూసారు, అంత సందర్శించడం. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలు రాసేటప్పుడు ప్రతి ఒక్క పత్రికలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఈ పత్రిక చదివితే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనతోనే నిజంగా మాట్లాడా లేకపోతే మనకే రాశారా అని చెప్పి ఆ సంఘాలకు అప్పుడప్పుడు రాసిన పత్రికలు ఇవన్నీ. అయితే ఈ పత్రికల్లో మనము ఈ సమయంలో ఆ రోజుల్లోని అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాలకు రాసి ఉన్నారు. ఈ రోజు మనం చదువుతున్నాము, ఈ సంఘం కోసమే మనకి రాసి ఉంచారు. అయితే ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా చెప్తాడు, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఈ మాటలందరూ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మీరందరూ కూడా మనం ఒక రోజు పరలోక రాజ్యం చేరితే అపోస్తలుడైన పౌలు గారిని మనం కలుసుకుంటాం. అందుకే నేను మీ అందరి గురించి కూడా నేను చెప్తున్నాను, నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పి ఉన్నారు చూడండి. అంటే మనమందరం కూడా ఒకనాడు ఎత్తబడతాము, ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనమందరం కూడా అతన్ని కలుసుకుంటాం, ప్రతి ఒక్కరిని కూడా. అందుకే ఇప్పుడు నుండి ఏం చెప్తున్నాడు అంటే, నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఎందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప మాట, ధర్మమే అంట. మనం ఎన్ని పాపాలు చేసినా గానీ లేకపోతే చేయవలసిన పనులు చేయకపోయినా గానీ అపోస్తలుడైన పౌలు గారు ప్రత్యేకంగా మనకేమంటున్నారు, ఇది ధర్మమే. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు మనకాసి చూసి మనందరి కోసము ఏమంటున్నాడంటే, మీ గురించి నేను ఆలోచించడము ధర్మమే. హల్లెలూయా. ఎందుకు ధర్మం అనే ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఆ ధర్మం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు నిన్ను నన్ను చేసుకున్నాడు. మరి చేసిన తర్వాత వదిలేస్తాడా దేవుడు? వదిలేడు కదా. మరి మనం ఎలాగైతే మన తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ఎలాగైతే పట్టించుకుంటూ మనం పెద్ద అయిన వరకు కూడా మనం ఎలాగైతే పట్టించుకుంటూ ఉంటారో దేవుడు కూడా అలాగే మనని పట్టించుకుంటాడు. మన ఇంట్లో వాళ్ళు కాకుండా పక్కింట్లో వాళ్ళు మన ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ధర్మం చెప్పిన వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా చేస్తారు. అవునా కాదండి? ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను పట్టించుకుంటారు. ఎవరు ఏదన్నా కానీ వాళ్ళకి నేను ఎన్ని చేసినా కానీ వాళ్ళ ధర్మం చెప్పిన వాళ్ళు చేయాల్సిన ప్రకారము వాళ్ళు చేస్తారు. అదే రీతిలో దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇది ధర్మమే. హల్లెలూయా. మీరు ఎన్ని విధాలుగా ఉన్నా కానీ ఏం చేసినా కానీ ఇది మీకు మిమ్మల్ని నేను పట్టించుకుంటూ నేను ఉన్నాను, అది నాకు ధర్మము. ఎందుకంటే నేను మిమ్మల్ని రూపొందించుకున్నాను కనుక అని ఈ మాటలు సందర్శిస్తున్నాడండి. అయితే అట్లా అదే అధ్యాయంలోని ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 16వ వాక్యం. చాలండి. ఏంటంటున్నారండి? అయినను ఇప్పటి వరకు దానిని బట్టి క్రమముగా హల్లెలూయా అండి. ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి అంటే మనకి ఇప్పటి వరకు ఏం లభించిందండి? దేవుని ప్రేమ లభించింది, దేవుని జ్ఞానం లభించింది, దేవుని కృప లభించింది. అవునా కాదండి? ఇప్పటి వరకు లభించిన దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము. అంటే ఇక ముందు కూడా ఇప్పటి వరకు జరిగినదే కాదు, ఇక ముందు కూడా జరగబోయేది కూడా మీరు నడుచుకోవాలంటే మీరు దేని బట్టి అయితే మీరు ఉన్నారో దాన్ని బట్టి క్రమముగా నడుచుకుని వాళ్ళని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అవునా కాదండి? మనం ఏం లభించింది మనకి? ఇప్పటి వరకు మనకి లభించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడి దగ్గర నుండి ఎవరు లేరు. అంటే దేవుడు కూడా అదే అందుకే చెప్తున్నాడు, ఇప్పటి వరకు మీరు ఏదైతే లభించుకొని ఉన్నారో ఇక ముందు కూడా దాని క్రమముగా నడుచుకోనండి. ఎందుకంటే మీరు ఆ క్రమము తప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ గొర్రెలు తప్పిపోతే ఆ 100 గొర్రెలను ఒక్క గొర్రె తప్పిపోయినా దేవుడికి
ఇష్టం లేదు. అవునా కాదండి? మరి అదే రీతిలోని మీరు అందుకే చెప్తున్నాడేమో, మీరు కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నేను ప్రత్యేకంగా రూపొందించుకున్నాను, మీ అందరినీ కూడా నేను వాడబడుచుకుంటాను. ఎక్కడ సాక్షులుగా నిల్చోబెట్టాలో, ఎక్కడ ఏ విధముగా నేను నిల్చోబెట్టాలో మీ అందరినీ కూడా నిల్చోబెడతాను. అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే క్రమముగా నడుచుకున్న వాళ్ళని. హల్లెలూయా. ఎవరెవరు క్రమంగా నడుచుకుందాం వాళ్ళందరూ చేతులు ఎత్తుదామండి. హల్లెలూయా. అయితే మనందరినీ కూడా దేవుడు చూసి ఆనందిస్తూ ఉంటాడు. అయితే చేతులు ఎత్తితే సరిపోదండి, చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా క్రమంగా ఉండాలి. ఎత్తేసాం కదా, ఇక్కడ అడిగారు కదా, బ్రదర్ జాషువా అడిగారు కదా అని చెప్పి మనం ఏదో నామకరణానికి ఎత్తితే సరిపోదు. దానికి ఒక రోజు నేను మీరు కూడా లెక్క చెప్పాలి. మరి ఆ లెక్కకి ప్రతి ఒక్కరు పాత్రలు కనుక మరి ఆ లెక్క ప్రతి ఒక్కరు చెప్పవలసిందిగా ఉంటది. అందుకే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు మీరు ఆ సమయంలోనే మీరు ఏదైతే ఒప్పుకుంటారో ఆ సమయంలోనే ఒప్పుకున్న తర్వాత దాన్ని చేయవలసిందిగా ఉంటదండి. అవునా కాదండి? మరి చేతులెత్తిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ మాట అయితే చెప్పి ఉన్నారో ఆ మాటని జాగ్రత్తగా ఉంచుకోండి. అది ఒక రోజు సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, ఆ రోజు నువ్వు చెయ్యెత్తావు కదా, మరి ఎందుకు క్రమంగా నడుచుకోలేకపోయావని. మరి అలాగ అడిగే రోజు వచ్చినప్పుడు మరి మనం ఎవరు కూడా దేవుడిని సిగ్గుపరిచేవారుగా ఉండకూడదండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:24 చూసుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. చాలండి, ఒకసారి మరలా చదువుతాము, అర్థమయ్యే రీతిలో చదవండి. 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎవరికండి అర్థమైంది మాట? ప్రోక్షణ రక్తముకు మీరు వచ్చి ఉన్నారు. మన యేసు ప్రభు గారు సిలువలో మరణించక ముందు అక్కడ ఒంటరిగా వెళ్ళి తను తాను అప్పగించుకుంటారు. అవునా కాదండి? తాను దేవుడికి తండ్రి దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వను కూర్చోవలసిన సమయం ఆసనం అయినప్పుడు యేసు ప్రభు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమి ఇస్తారంటే తన రక్తాన్ని స్వయంగా ఇస్తారు. ఇక్కడ మేక గొర్రెలు లేకపోతే కోడి పావురాల రక్తం ఇవ్వలేదండి. తన రక్తాన్ని స్వయంగా వెళ్ళి యేసు ప్రభు తండ్రికి అప్పగిస్తారు. ఎందుకు అప్పగించారు అంటే మనం ఈరోజు చూడండి బలిలు అర్పిస్తున్నాము. ఎవరి కోసం ఆ బలిలు అర్పిస్తాము? మన కోసము అర్పిస్తాము. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కోసము తన స్వయ రక్తాన్ని తన తండ్రికి వెళ్ళి, ఇదిగో తండ్రి, నువ్వు అప్పచెప్పిన పనిని నేను చేస్తున్నాను, దానికోసము నువ్వు ఎవరినైతే ఏర్పరచుకొని ఉన్నావో, ఏ మనుషుల కోసం అయితే నువ్వు చేసి ఉన్నావో నన్ను, ఆ మనుషుల కోసము నా స్వయ రక్తాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి మాటలు పలికిన తర్వాత దేవుడు అక్కడికి ఆసీనం అవుతారు. అవునా కాదండి? మరి అందుకే దేవుడు చూడండి ఇక్కడ అంత మంచి మాట చెప్పి ఉన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టము పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎవరి రక్తం ద్వారా మనం వచ్చి ఉన్నామండి? అవునా కాదండి? మరి అంత క్రొత్త నిబంధనలోకి ఆ సమయంలోని మనం ఎరిగి ఉండము కూడా. అవునా కాదండి? ఆ సమయంలోని యేసు ప్రభు మన కోసము తన స్వయ రక్తం ఇస్తానని ఎప్పుడైనా ఎరిగి ఉన్నారా? ఎవరు ఎరిగి ఉండరు. అయితే ఈరోజు మీరు గమనించుకోండి, ఇప్పుడు ప్రత్యేకంగా మీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు శ్రద్ధగా ఆలకించడం మొదలు పెడతాడో దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నాడంటే మీరు అనుకుని ఉండొచ్చు, ఆ సమయంలోనే కలువరి సిలువలోనే కదా దేవుడు రక్తం కార్చాడని. కానీ దానికంటే ముందుగా అక్కడ
ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తండ్రితో మాట్లాడతాడు, తండ్రితో ఏకీభవిస్తాడు. తండ్రితో మాట్లాడేమంటాడంటే, ప్రభువా ఇదిగో నా రక్తము జనుల కోసం ఇస్తున్నాను, నా రక్తమే నేను బలిగా అర్పించుకుంటున్నాను. ఈ మేకలు హేబేలు కంటే కాదు, మరి శ్రేష్టమైనది. వాళ్ళందరికీ ఈ కోడెలు లేకపోతే ఈ గొర్రె పిల్లలు లేకపోతే పావురాల రక్తంతో నేను వారిని కడగలేని గాని నా స్వయ రక్తం ఇచ్చి నేను వారిని కడుగుతాను. అందుకే నా రక్తం తీసుకో ప్రభువా అని చూపిస్తూ ఉంటారు. అయితే మనం చాలా సార్లు చదువుకుంటూ ఉంటాము, లేదా చాలా మూవీస్ చూస్తాము, ఎప్పుడు కూడా ఇది చెప్పి ఉండరు. అవునా కాదా అండి? ఎందుకంటే అక్కడ సమయం వచ్చినప్పుడు ఎవరికి తట్టిందో లేదో మరి నాకైతే తెలియదు, కానీ నేనైతే ప్రత్యేకంగా చదువుతున్నప్పుడు మాత్రం తెలిసింది ఆ శ్రేష్టమైన రక్తము ఎలాగొచ్చింది అసలు అక్కడికి అని తెలుసుకున్నప్పుడు నిజమే కదా. ప్రతి ఒక్కరు కూడా అక్కడ బలులు అర్పించాలంటే ఏదో ఒక దాన్ని బట్టి విధానాన్ని బట్టి కూడా పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన వరకు చూసుకుంటూ ఉంటున్నాం. అవునా కాదండి? మరి అలాంటప్పుడు దేవుడు ఆ తన రక్తాన్ని చేతులతో తన తండ్రికి ఇచ్చి, ఇదిగో ప్రతి ఒక్కరి కోసము నేను బలి అర్పించుకుంటున్నాను, నన్ను నేను బలి అర్పణ చేసుకుంటున్నానని. హల్లెలూయా. ఒకసారి మనమందరం కూడా ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కార్యములన్నీ జరుగుతాయి. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, నువ్వు మోకరించి ఏ పని కోసం అయితే మొదలు పెడుతున్నావో దానికోసం నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఎలాగైతే తండ్రి యేసు ప్రభు గారు తండ్రి దగ్గరికి ఎలాగైతే ప్రార్థించారో అదే రీతిలో నువ్వు నేను కూడా ప్రార్థన చేయాలి. ఒకనాడు ఎలాగైతే మనము మరి యేసు ప్రభు గారు అక్కడ ఎంతసేపు ప్రార్థన చేశారని మనం చూసి ఉండకపోవచ్చు, కానీ మనం ఈరోజు మన జీవితంలోనైతే మాత్రము ప్రత్యేకంగా 24 గంటల్లోని మనం బ్రతుకు దినములన్నింటిలో కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలనుకుంటే అన్నిసార్లు చేయాలి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా ఎటు నుండి అపవాది వచ్చి నిన్ను నన్ను పొంచి వేస్తుందో మీకు నాకు తెలియదు. ఎందుకంటే సాతాను సింహం గర్జించు వలె వస్తుందంట. ఎందుకు సింహంతో పోల్చాడంటే, సింహం అడవికి రాజు. అవునా కాదా అండి? మరి అంతటి అడవికి రాజుతోనే సాతాన్ని పోల్చాడంటే మరి అది ఎంత వేగంగా మనని తీసుకువెళ్ళడానికి, లేకపోతే మన ఇంట్లో ఎంత వేగంగా చిచ్చులు పెట్టడానికి, లేకపోతే మన జీవితంలోని ఎందుకు ఇబ్బందులు పెట్టడానికి రెడీగా ఉందని ఆలోచించాలి. అవునా కాదండి? మరి అలాంటి సమయంలోని మీకు ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని ఒక అతను ఉన్నారు, అతని పేరు బెండెన్ అతను ఉన్నారు. అతనికి మాంత్రిక శక్తులు చాలా ఎక్కువ. అయితే అతని కళాలంటే మనం ఎక్కడ కలుస్తాం? మామూలుగా కళాలంటే ఒక మామూలుగా ప్రజల్ని కళాలంటే ఇంటికి వెళ్ళి కళాలి, అవునా? కానీ అతని కళాలంటే ప్రత్యేకంగా శ్మశానంలోకి వెళ్ళే కళాలి. శ్మశానంలోకి వెళ్ళే కళాలి. ఎందుకంటే అతను అక్కడే ఉంటాడు, అక్కడ ఉండే దయ్యాలతోనే అక్కడ ఉండే మాట్లాడతాడు. అయితే తనకి ఏదైనా పని కావాలంటే అక్కడ ఉన్న దయ్యాలకు ఆజ్ఞాపిస్తాడు, అవి వెళ్ళి పట్టుకొచ్చేస్తాను నేను. అయితే అక్కడ ఉన్న సమయంలోని ప్రతి ఒక్కరు కూడా అతని దగ్గరికి వెళ్ళి వచ్చేవారు అనమాట. అయితే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చేయించుకునేవారు. అయితే ఒకనాడు ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ స్ట్రీట్లో ఉన్న ఒక అమ్మాయిని చూశాడంట, తనకు కావాలనుకున్నాడు. అయితే తన దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గరికి వెళ్ళి, నాకు మా స్ట్రీట్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఎప్సిబా, నేను వశపరచుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని అడుగుతాడు. అయితే సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే అతను ఏం చేస్తాడంటే, ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో 100 సార్లు తనకున్న మంత్రాలు తంత్రాలు అన్నీ చెప్తాడు. 101 చెప్పినప్పుడు ఆ చేతిలో ఒక నిమ్మకాయ పెట్టుకుంటాడు. ఆ నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత అది 101 టైం చెప్పేటప్పుడు అది తిరగడం మొదలు పెడుతుంది. సో ఆ తిరిగిన వెంటనే ఆ అమ్మాయి తన దగ్గరికి వెళ్తారు. అయితే ఆ సమయం అయిపోతుంది, 100 సార్లు చెప్పేస్తాడు. 101 చెప్పేటప్పటికి తను ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో అక్కడ తన మీద ఒక వెలుగు పడుతుంది. ఆ వెలుగు ఏంటంటే తెలుసా? హల్లెలూయా. యేసే వెలుగు తన మీద పడుతుంది, ఆ మాంత్రికుడి మీద. ఆ ముఖ స్వరూపం పడగానే, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను నీ కోసం కలువరి సిలువలో రక్తం కార్చి ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే మంత్రాలు చెప్పి ఉన్నావో ఆ అమ్మాయి కోసం కూడా నేను కార్చి ఉన్నాను. ఆ అమ్మాయి నా కుమార్తె, నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఎన్నిసార్లు అయినా చేసుకో, 101 కాదు 120 సార్లు చేసుకో, ఆ అమ్మాయి మాత్రం అబ్బాయి దగ్గరికి వెళ్ళదు. అయితే ఈ కథ ఎందుకు చెప్పానంటే,
మన జీవితంలో కూడా శాతాన్ని మనం అలాగే పట్టుకొని పీడిస్తుంటాడు. ఎలాగైతే ఆ మాంత్రికుడి దగ్గర తను ఎలాగైతే అడిగి ఉన్నారో అలాగే మనల్ని ఇబ్బంది పెట్టడానికి శాతాను చాలా విధాలుగా మనని పన్నాగ వేస్తుంటాడు. అయితే మీరందరూ కూడా ఈరోజు ఈ దినాన్ని చూసి ఉన్నారంటే దేవుడు ఆ శాతాలన్నింటినీ కూడా కొట్టి ఉన్నాడు అంటారా? అయితే ఆ మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆ మాంత్రికుడు ఒకసారి ఆ స్వరూపం చూసిన తర్వాత నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడో ఎవరికీ తెలియదు. అయితే వెంటనే నవ్వడం మొదలు పెట్టిన తర్వాత నాకెందుకు నవ్వు వస్తుంది, మిమ్మల్ని చూస్తే నేను శపించలేకపోతున్నానంటే, నువ్వంతే, ఎందుకు తెలుసా, నేను నీకోసం కల్వరి శిలువలో మరణించాను, నా రక్తంతో నువ్వు కడగబడ్డావు, నా శక్తులతో నువ్వు ఉన్నావు, నీకు ఆ శక్తులన్నీ ఇస్తాను. అయితే వీటి కోసం కాదు, ప్రజలకు వెళ్ళి సువార్త చెయ్యు, ఎవరైతే బాగులేని వారికి వాళ్ళందరికీ స్వస్థత పరచాను. కానీ నేను ఎలాగ చేస్తాను, నాకు తెలిసిందల్లా ఈ మంత్రికులు 100 సార్లు చదవడం తప్ప నాకేం తెలియదంటే, అయితే ఒక్కసారి లేగానే ఇలా చెయ్యిస్తాడు. ఆ చెయ్యగా నా చెయ్యి పట్టుకుంటాడు. ఆ చెయ్యి పట్టుకుని అలా లేచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న దయ్యాలన్నీ కూడా ఒకసారి బయటికి పారిపోతాయి. ఆ పారిపోయిన తర్వాత కొద్ది దినాల తర్వాత అందరికీ తన పేరే తెలిసింది, మాంత్రికుడు అనేది తెలుసు. కానీ కొన్ని దినాల తర్వాత ఏ పేరు పెట్టి పిలిచి ఉండొచ్చండి? ఎవరైనా చెప్పగలరా? ఏ పేరు పెట్టి పిలిచి ఉండొచ్చు? మాంత్రికుడు పేరు పోయి దేవుని సువార్త ప్రకటించాడు, స్వస్థత పరుస్తున్నాడు. ఒకప్పుడు 100 సార్లు జపం చేస్తే లేకపోతే ఏదైనా విధంగా చెయ్యాలనుకుంటే చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగ వస్తున్నాడు, మొడుతున్నాడు, స్వస్థత పొందుతున్నారు. ఏమైంది అని తర్వాత అందరూ ఆరా తీసిన తర్వాత తన సాక్ష్యం ఒక రోజు మధ్యలో నించొని చెప్తాడు. ఎక్కడైతే ప్రజలందరూ కూడా వచ్చి తనకు డబ్బులు ఇచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అని చేశారో వాళ్ళ మధ్యలో సాక్ష్యం చెప్తాడు. నేను ఒక తెల్లని వస్త్రముతోని ఒక ముఖాన్ని చూశాను, ఆ ముఖం చూడడానికి కూడా నా మొహం సరిపోలేదు. ఆ నవ్వు ఎలా ఉన్నదంటే, ఆ మాట ఎలా ఉన్నదంటే అని ఒక్కొక్కటి వర్ణిస్తుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంకు లోనయ్యారు. అయితే మరి నువ్వు మంత్రికులు చేస్తున్నావు, మరి పాత రోజుల్లో చేస్తున్నావు, మరి ఇదేంటి కొత్తగా ఉన్నదంటే అదే యేసయ్య నాకు ఇచ్చిన వరము. హల్లెలూయా. ఆ రోజు ఎక్కడైతే మాంత్రికులకు వరాలు ఇచ్చాడో ఈ రోజు మీరు కూడా ఆ వరాలు పొందుకోవచ్చు. అయితే వరాలు పొందుకోవాలంటే మన బైబిల్లో 9 ఉన్నాయి ఈ వరాలు. ఆ 9 వరాలు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలంటే ఆ రోజు తన మొహం ఎలాగైతే చూశాడో, దేవుని మొహం చూశాడో, అదే రీతిగా మీరు కూడా ఒకనాడు దేవుని మొహము లేకపోతే దేవునితో సంభాషించి దేవునితో మాట్లాడినప్పుడు ఆ వరాలని పొందుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్పానంటే అప్పుడైతే తను ఎలాగైతే పొందుకున్నాడు, ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు అదే వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా లేదా? మరి ఒకసారి గమనించుకోండి ప్రియమైన ప్రజలారా. ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు స్వస్థత వరం ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇది ఒక వరం నీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరి నువ్వెందుకు నా దగ్గరికి రాలేకపోతున్నావు? నాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నాతో ఎందుకు నువ్వు ఉండలేకపోతున్నావు? మరి నాతో ఎప్పుడు గడుపుతావు సమయం? నా జీవితంలోని నీ జీవితంలోని అనేక సార్లు దేవుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు, అనేక మార్లు తలుపు తట్టి ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా దగ్గరికి రా అని చేయి చాపినప్పుడు నువ్వు ఆ చేయి పట్టుకున్నావా? లేకపోతే ఆ చేయి తోసివేసి ఎవరో పిలిచారు కదా అని వదిలేసావేమో. అయితే ఈ రాత్రికాల సమయంలో గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఒకవేళ నిన్ను తప్పిదములు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి గమనించుకో. ఆనాడు అంత దయ్యాలు పట్టిన వాడిని నేను వదిలించి దేవుణ్ణి ఆరాధించుటకును సువార్త ప్రకటించుటకు ఎంచుకున్నానే. ఈరోజు నీలో విశ్వాసం ఉంది, దేవుని ప్రేమ ఉంది, మరి నేను ఎంచుకోనా అని దేవుడు నన్ను అడిగితే మీరందరూ కూడా ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు నన్ను ఎంచుకున్న రీతి బట్టి నీకు వందనాలు, నేను వస్తున్నానయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు. హల్లెలూయా. ఎంతమంది అయితే నడవడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నడుద్దామండి. ఇలా ఇందాక ఎలాగైతే చూసుకున్నామో ఆ మనిషి కలిగిన దాన్ని బట్టి క్రమంగా నడవమన్నాడు దేవుడు. అవునా కాదండి? అదే రీతిలో ఈరోజు కూడా ఈ సమయంలోని ప్రత్యేకంగా మనం ఏర్పరచుకొని మనతో మాట్లాడుతున్నాడంటే మనలో ఏమైనా తప్పిదములు ఉంటే దాన్ని అన్నింటినీ కూడా సరిదిద్దుకుందామండి. ఎలాగైతే ఆ మాంత్రికుడు సరిదిద్దుకొని ముందుకు వచ్చాడు, దేవుని చేయి పట్టుకొని ముందుకు వెళ్ళాడు. చేయి పట్టుకొని ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు తన్ని ఆశీర్వదించాడు. ఎక్కడైతే తను మాంత్రికుడు అని పేరు పెట్టి పిలువబడ్డాడో అక్కడే తను పరిచర్య చేయడము మొదలు పెట్టాడండి.
హల్లెలూయా. ఎంత గొప్ప చూసారా సువార్త అనేది, ఎంత గొప్ప సాక్ష్యం. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తావో ఆ సమయంలోనే నువ్వు బలపరచబడతావు, ఆశీర్వదించబడతావు. అవునా కాదా అండి? ఒకసారి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడును ఎవడనూ లేడు. హల్లెలూయా. మనము భూమి మీద పుట్టి ఉన్నాము, మరలా పరలోకానికి వెళ్తాము. కానీ యేసు ప్రభు మాత్రం పరలోకం నుండి కిందకి వచ్చారు, మరలా పరలోకానికే వెళ్ళారు. అవునా కాదా అండి? ఎలాగైతే పరలోకం నుండి తన తండ్రి ఆజ్ఞ చెప్పిన కిందకి దిగి వచ్చి మన కోసం ఆ కలువరి శిలువలో మరణించి మరలా తిరిగి ఏం చేశారండి? మరలా పరలోకానికే చేరుకున్నారు. అంటే మన్ని కూడా అదే రీతిలో ఇక్కడికి వచ్చి పరలోకానికి చేర్చుకోవడం కోసమే మనందరినీ కూడా ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే కొనుక్కున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఒకనాడంటూ వస్తుంది, అదే రాకడ సమయం వచ్చినప్పుడు నువ్వు నేను ఎత్తబడినప్పుడు ఆ పరలోకంలో రాజ్యాన్ని చేరబడతాము. అవునా కాదండి? మనం ఈ భూమి మీద పుట్టి పైకి వెళ్తున్నాము, కానీ యేసు ప్రభు మాత్రము పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మనందరి కోసము తన స్వయ రక్తాన్ని ప్రోక్షించి మనల్ని కడిగి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అవునా కాదండి? మరి ఒకసారి అదే రీతిలో మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకడు చెప్పుకుంది. చాలండి. చూసారా, పరలోకమునకు వెళ్ళిపోయిన సమయం వచ్చింది, ఆ రాయిని తొలగించి వెళ్ళిపోయారు యేసు ప్రభు. అవునా కాదండి? మరి అదే రీతిలో మనం ఎలాగైతే ఆ రాయి ఎప్పుడైతే తొలగించబడిందో యేసు ప్రభు ఎలాగైతే పైకి వెళ్ళిపోయారో అదే రీతిలో మనం కూడా ఒక రోజు వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా సిద్ధపడిపోండి. ఎందుకంటే దేవుడు రాకడ ఏ సమయంలో వస్తుందో నీకు నాకు తెలియదు. ఒకసారి ఆ కడబోర మోగినప్పుడు ఆ మోగిన వెంటనే దేవదూతలు కిందకి రావడం మొదలు పెడతాయి. ఆ మొదలు పెట్టిన వెంటనే మనమందరం కూడా ఎత్తబడతామండి. ఒకసారి అనుకోవచ్చు నీ పక్కనున్న వారే ఎత్తబడకపోవచ్చు, ఒకసారి నీ పక్కనున్న వారు లేకపోతే నీ ఇంట్లో వారే ఎత్తబడకపోవచ్చు. అయితే ఎందుకు ఎత్తబడలేదని వారికి వాళ్ళు మనం పైకి వెళ్ళి కిందకి చూసినప్పుడు వారు చేసిన తప్పులన్నింటిని బట్టి కూడా వారి కింద పడడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు మళ్ళీ పరలోకానికి చేరుకొని ఉన్నాడు. మరి అదే పరలోకాన్ని మనని కూడా చేర్చాలనుకుంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 54వ వాక్యం చూడండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీయోను యూదాను వారు ఇతని సోదరులు కాదా. చాలండి. ఈ చిన్న మాట చదవడానికి కారణం ఏంటంటే దేవుడు తను తగ్గించుకొని ఎలాగైతే మనిషి రూపంలో కిందకి వచ్చి ఉన్నాడో అయినను కానీ ఆ మనిషి రూపంలో వచ్చిన తర్వాత కూడా తన జ్ఞానము పోలేదంట. ఏం పోలేదండి? తన జ్ఞానం పోలేదంట. మనుష్య కుమారుగా ఉన్నప్పుడు మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అయితే యేసు ప్రభు మాత్రము ఆ పరలోకాన్ని దిగి వచ్చిన తర్వాత కూడా జ్ఞానం పొందుకొని వచ్చాడండి. ఆ జ్ఞానాన్ని మనకి అందజేశాడు. హల్లెలూయా. మరి అక్కడ చిన్నవాడైనప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా సహోదరులు కాదా అని అడుగుతున్నారు. అంటే ఒక నార్మల్ గా పుట్టే
పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జ్ఞానం లేదు, కానీ ఒక యేసు ప్రభు మాత్రమే జ్ఞానం ఉంది. ఎందుకంటే అతను పరలోకం నుండి దిగి వచ్చి నీకోసము మరి ఇవన్నీ చేస్తున్నాడు. మనము ఒక రీతిగా చెప్పాలి అంటే ఒక మనిషిని మాటే మనం వింటాం, అవునా కాదండి? ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషుని మాట మనము వింటాము. అదే రీతిలో దేవుడు కూడా మనుషుని మాట వినడానికి కోసమే మనం ఏ రీతిలో అయితే మనం వింటామో అదే రీతిలో దేవుడు కూడా దిగి వచ్చి ఆ మనుషుని ప్రకారం మనతో మాట్లాడి ఉన్నాడు. మనకి అదే ప్రేమను వెల్లడిపరచుకొని వచ్చాడు. ఒకసారి ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. త్వరగా ముగించుకుందామండి. ఎబ్రీ 9:12. మేకల యొక్కయు గోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలబడిన వారి మీద ఆవు దూడ మూడు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా హల్లెలూయా. ఇందాక చెప్పాం కదండి, దేవుని స్వయ రక్తం ఇచ్చున్నాడు. ఇక్కడ దేన్ని అంటే మన శుద్ధి చేసింది మనసాక్షిని. హల్లెలూయా, అవునా కాదండి? మన మనసాక్షి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము ముందుకు సాగి వెళ్దామండి. అదే రీతిలో 10వ అధ్యాయము 12 ఒకసారి చూసుకుందామండి. 10వ అధ్యాయం 12వ వాక్యము. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చాలండి. ఏం చేశాడండి? సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎన్ని అర్పణలు ఇచ్చాడండి? ఒకే ఒక్క అర్పణ. అది ఏంటండి? తన స్వయ రక్తం, తనని తను అప్పగించుకొని ఒకే ఒక అర్పణ. ఈ రోజు మనం బలులు అర్పించాలి, లేకపోతే ఏదైనా మనకి కావాలంటే వారానికి ఒకటి తీసుకొస్తాం సండే చర్చ్కి, వారానికి ఒకటి అడుగుతాం దేవుడిని మొక్కడానికి, లేకపోతే వారానికి ఒక వరం అడుగుతాం. కానీ దేవుడు మాత్రం ఒకే ఒకటి ఇచ్చాడు. ఎంతమంది కోసం అండి ఇచ్చున్నాడు? ఈ భూలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రజలు, వారందరి కోసము దేవుడు తన స్వయంగా వచ్చి ఒకే ఒక అర్పణ చేత మనందరినీ కడిగాడు. అదే మనకి హెల్త్ బాగాలేకపోతే మనం 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మన అవయవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఒకే రీతిగా వచ్చాడు. ఎన్నున్నా కానీ ఒకటే అర్పణ చేత మనందరినీ కూడా ఎంచుకున్నాడు, పరిశుద్ధులుగా చేసి మనం చేసిన పాపాల నిమిత్తము మనందరినీ కూడా కడిగి వేసి ఉన్నాడు. అయితే ఒకసారి 19వ వాక్యం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము దోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని
సన్నిధానమునకు చేరుదుము. సన్నిధానముకు చేరుదము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన ప్రజలారా, కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటండి? ఉదక స్నానము చేయాలంట. ఉదక స్నానము చేసి శరీరములు గల వారిమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో ఏం చేయాలండి? యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. అందరూ కూడా ప్రేమను ప్రజలారా, మరి అందరూ కూడా ఈ రాత్రికాల సమయంలోని మరి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ఇప్పుడు వరకు చెప్పబడిన లేఖనాన్ని బట్టి మనము దేవుని దగ్గర ఎలాగైతే ఆ విశ్వాసమైన హృదయంతో ముందుకు వెళ్ళమన్నాడో అదే రీతిలో మనమందరం కూడా ఒకసేపు మన దేవుడికి అప్పగించుకొని విశ్వాసంతో ముందుకు వెళ్దామండి. ఈ పాఠ్య భాగము మరి దీవించి ఆశీర్వదించాలని మనమందరం కూడా ఏకీభవించుకొని అందరూ కూడా లేచి నిలబడదామండి. అందరూ కూడా లేచి నిలబడదాము. లేచి నిలబడి దేవుని మరి ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టిను మరి అదే రీతిలో ఏదైతే ఉన్నదో ఆ విషయాలన్నిటిని బట్టి కూడా మనము ముందుకు సాగి చూసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా జేమ్స్ అని చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఉన్నారు. ఎవరైతే శ్రద్ధగా ఆలకించి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ హృదయాన్ని జ్ఞాపకపరచుకోండి, హృదయాన్ని భద్రపరచుకోండి. దేవుడి రాత్రికాల సమయంలోని నువ్వు ఏదైతే అడగబోతున్నావో వాటన్నిటిని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు మరి దానికోసం మరి ప్రత్యేకంగా దేవుడు ఏం చేసి ఉన్నాడు అనేది కూడా నీకు చెప్పి ఉన్నాడు. నీ కోసం నేను ఆ రక్తాన్ని నేను బలిగా అర్పించాను, నీ కోసం నేను నా స్వయ రక్తాన్ని నీకు ఇచ్చి ఉన్నాను కనుక నువ్వేం చేయాలి అనేది కూడా చెప్పి ఉన్నాడు దేవుడు. నీ హృదయాన్ని శుద్ధిపరచుకో. నీ హృదయం ఏదైతే ఉందో ఆ హృదయ ఆలోచనలోని తలపులను బట్టి కూడా నువ్వు దేవునికి అప్పగించాల్సింది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఈ రాత్రికాల సమయంలోని దేవునికి అప్పగించే. నీ జీవితాన్ని అప్పగించు. ఇక మీదట నువ్వు చేయబోతున్న ప్రతి కార్యక్రమంలో కానీ లేకపోతే ఇక మీద ఏదైతే చేస్తున్నావో ప్రతిదీ కూడా దేవుడికి తోడుగా ఉండాలంటే నువ్వు దేవుడికి సాక్షిగా నిలబడాలి. దేవుడికి విరుద్ధంగా ఇంకెన్నడూ జీవించకూడదు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. ఇంకా నీలో తలపులు ఏవైనా చెడ్డగా ఉన్నాయేమో, లేకపోతే ఇంకా నువ్వు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా నిన్ను నీ మనసులోని లేకపోతే హృదయంలోని నీ ఆలోచన చెప్పున ఇంకా చెడుగా ఆలోచిస్తున్నావేమో, లేకపోతే నీ ఆలోచన చెప్పున నడుస్తున్నావేమో, దేవుడికి నీ హృదయాన్ని అప్పగించు, లేకపోతే నీ ఆలోచన అప్పగించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఏ విషయంలో అయినా కానీ ప్రతి విషయంలోనే కానీ దేవుడు ఇప్పటి వరకు చెప్పిన వాక్యంతో నువ్వు విన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా మన ముందుకు సాగి వెళ్ళాలి. మన జీవితంలో అనేక సార్లు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిన్ను అనరాని మాటలు అంటారు. చాలా మంది చేయకూడని పనులు నీ మీద నింద వేస్తారు. కొంతమంది ఏమి కాదనుకుని త్రోసివేసి వెళ్ళిపోతారు. అయినా కానీ నువ్వు బాధపడకు. నీ కోసం నా కోసం ఆ కలువరి శిలువలో మరణించి నేనున్నాను నీ కోసం అని చెప్పి ముందుకు వచ్చిన యేసయ్యను ఒకసారి చూడు. తన పిలుపుని విను. ఈ రోజు నీ జీవితంలోని అప్పులతో నిండి ఉన్నావా? బాధలతో నిండి ఉన్నావా? హృదయం నిండా ఏడుపు కూడా రావట్లేదు. నా కన్నీరంతా కూడా ఎండిపోయింది. ఏడ్చి 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 నా దుఃఖం అంతా పోయిందయ్యా. అయ్యా ఒకసారి మా హృదయాన్ని పరిశీలన చేయు. ఎందుకంటే ప్రభువా ఏడ్చామయ్యా, మా జీవితంలో ఎన్నో ఒకసారి ఏడ్చాము, ఆయన నువ్వు కానీ జరగలేదయ్యా. ఒక్కసారి రాత్రికాల సమయంలో నన్ను ఎందుకు ఎంచుకున్నావు? నాతోనే ఎందుకు మాట్లాడావు? నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నా కోసం ప్రత్యేకంగా నన్ను ఏర్పరచుకొని ఎవరికి లేని ధన్యతను బట్టి నాకు ఇచ్చిన ధన్యతని నేను ఇక్కడ కూడుకొని ఉన్నాను. నాతో మాట్లాడావయ్యా, అందుకు నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలోనే నన్ను తీసుకోయ్యా.
నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోకి దేవుడిని పిలుస్తున్నావో దేవుడు కూడా నీ హృదయంలోకి వస్తున్నాడు. ఒకసారి దేవుడు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళిపోడు. అయితే దేవుడు నీ హృదయంలో ఉంచుకోకూడదని నువ్వు సరి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు నెమరు వేసుకోండి. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో నీతోనే మాట్లాడాడు. ఓ కుమార్తె, ఓ కుమారుడా, నా చేయి చాపి నేను పిలుస్తున్నాను, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ఎప్పుడైతే నీ హృదయాన్ని అప్పగిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, ఇప్పటి వరకు నీకు అడ్డుగోడలుగా ఏదైతే శ్రమలు ఉన్నాయో ఆ శ్రమలన్నీ తొలగిపోవును కాక. దేనికోసమైతే నువ్వు బాధపడుతున్నావో, నీ ఇంటిలో ఏ కార్యములైతే జరగడం లేదో, ఇప్పటి వరకు దేనికోసమైతే వెయిట్ చేసి ఉన్నావో, అవన్నీ రాత్రికాల సమయంలోనే నువ్వు దేవునితో చెప్పు. దేవుని దగ్గర మొరపెట్టు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ సమయంలో నువ్వు ఎలాగున్నా గాని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని, తల్లి విడిచినా గాని, తండ్రి విడిచినా గాని, బంధువులు వెలివేసినా గాని, సొంత అన్నదమ్ములే వెలివేసినా గాని, ఒకటి జ్ఞాపకం ఉంచుకొని ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రం నీ పక్షాన్ని వ్యాజ్యం ఆడుతున్నాడు. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నన్ను ఎవరు కాపాడతారు, ఈ సమాజంలోకి వెళ్తే నాకు ఆదరణ లేదు అని బాధపడుతున్నావేమో. నీకు ఆదరణ కర్తగా దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యం ఆడుతున్నాడు. నీ ఇరుకైన మార్గములన్నింటినీ విశాలపరుస్తున్నాడు. ఈ వ్యాధి బాధలందు కూడా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ శ్రమ కాలం కొంతకాలమే. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూర్చుని ఉంటారో, ఆరాధిస్తారో, వారి మధ్య నుండి నేను వారి మొరలన్నీ ఆలకిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఇప్పుడు మనం అందరం కూడా ఏకీభవించి మన మొరలన్నీ ఆలకిస్తున్నాడు దేవుడు. ప్రత్యేకంగా బయటికి చెప్పలేకపోతున్నావేమో కొన్ని సమస్యలు, దేవుడితో చెప్పుకో. ఎందుకంటే నీ హృదయం దేవుడి ఆలయమై ఉన్నది. నీ హృదయంలో చెప్పుకో. బయటికి చెప్తే ఇతరులకు తెలిసిపోతుందేమో అని ఆలోచిస్తున్నావేమో, కానీ నీ హృదయంలో చెప్పుకో. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఎలాగైతే అక్కడ ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయో అలాంటి ఎరికో గోడలు పడగొట్టాడు. అదే ఎరికో గోడలు లాంటి సమస్యలు నీ మధ్యన ఉన్నాయేమో, నీకు ఎరికో గోడలు లాంటి సమస్యలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, వాటన్నింటినీ ఎలాగైతే అక్కడ పడగొట్టి ఉన్నాడు, ఇక్కడ కూడా నీ జీవితంలో పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వైతే సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధపడు. దేవుడి రాకడ సమీపంలో ఉంది. ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలోని కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని ఎదురు చూస్తున్నాడు. ఎక్కడైనా కానీ మీ మనస్సాక్షుల నుంచి వ్యర్థముగా పోనివ్వకండి, మీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోండి. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడని సాక్షులుగా నిల్చోబెట్టాడు. మరి నువ్వు సాక్షిగా నిల్చున్నావా? నీకు మంచి మాట ఇచ్చి ఉన్నాడు, మంచి చాతుర్యం ఇచ్చి ఉన్నాడు. సువార్త ప్రకటించుటకు నువ్వు సువార్త ప్రకటించావా అని అడిగితే తలదించుకునే వారిగా ఉన్నావేమో ఇప్పటి వరకు. ఇంకన్నడూ కూడా తలదించుకునే వారిగా ఉండద్దు. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలోని దేవుడికి నీ హృదయాన్ని అప్పగించి ముందుకు వెళ్తున్నావు. దేవుడు నీకు తోడుగా ఉండును కాక. నువ్వు ఎక్కడైనా కానీ పడిపోతున్నావేమో, దేవుడు లేవనెత్తుతున్నాడు నిన్ను. ఇప్పటి వరకు నువ్వు పడిపోయిన సమయంలోని దేవుడు నిన్ను అనేక సార్లు లేవనెత్తాడు. చాలా మంది అయ్యో ఎందుకు నాకు ఈ బాధలు వచ్చాయని చూస్తున్నావే గాని, నువ్వు పుట్టక ముందు నిండి కూడా ఇప్పటి వరకు నిన్ను అనేక సార్లు కాపాడాడు. మరి అది ఎప్పుడైనా గమనించావా? ఒకవేళ గమనించకపోతే ఇప్పుడు గమనించుకో. నిజమే కదా, నా తల్లి గర్భంలో రూపొందించుకు ముందే నన్ను ఎంచుకొని ఉన్నాడు ప్రభు. నా తల్లి ఎవరో తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు, నా తల్లి ఎలా ఉంటుందో తెలియదు, నా తండ్రి ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ నువ్వు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. మరి ఎరిగి ఉన్న నన్ను
ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. ఇక మందుని కూడా నన్ను కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు దుఃఖంతో బాధతో చెప్పుకోలేక ఉండలేక ఏడ్చామయ్యా. ఒక్కొక్కసారి నిన్ను తృణీకరించావు, నాకే కష్టాలు వచ్చాయి. నాలో నిన్నే ఎందుకు నాకు ఇంతమందిని చేశావు? నా దగ్గర వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారయ్యా, వెన్నుపోటు పొడిచారు. నాతో పని చేసిన వాళ్ళే నన్ను ఇబ్బందుల్లో పెట్టారు. నా భర్త నన్ను ఇబ్బంది పెట్టింది, నా భార్య నన్ను ఇబ్బంది పెట్టింది, నా కొడుకు అనరాని మాటలు అన్నాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు? నీ బ్రతికేం చేశాడు దేవుడు? చూడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. చాలా మంది మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు, నీకు ఒక ఆస్తి లేదు, అంతస్తు లేదు అని ఎన్నో మాటలు అన్నారయ్యా. ఆ మాటలన్నిటికి కూడా నువ్వు సమాధానం చెబుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఒక్కొక్కసారి కోడలన్ని మాటలు, అత్తన్ని మాటలు, భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర కొడుకు కూతురు అనరాని మాటలు ఏమైనా ఉంటే ప్రభు దేవుడిని సమర్పించుకో. నీ గుండె చెదిరిపోయి ఉందేమో, నీ చెదిరిపోయిన గుండెని బాగు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎంత సిద్ధంగా ఉన్నాడంటే ఈ సమయంలోనే తండ్రి అని పిలిస్తే, నాయనా అని పిలిస్తే నీ పక్కకు వచ్చి నిల్చుంటాడు. నీ మనసులన్నింటిలోని ఇక్కడే ఏడు, దేవుడి సన్నిధిలో దేవుడి బంగారు పాదముల దగ్గర ఏడు. ఇక్కడే నీ హృదయాన్ని వదిలే. ఎలాగైతే స్టెఫన్ అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళి తన హృదయాన్ని వదిలేసి వచ్చాడు, ఇక వెన్నడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తన హృదయాన్ని అంతటిని కూడా తేలిక చేసుకుని దేవుని ప్రేమతో నింపుకొని వెళ్ళాడు. అదే రీతిలో నువ్వు ఇక్కడ దేవుని ప్రేమ నింపుకొని వెళ్ళు. ఇంకెన్నడు కూడా వెనక్కి తిరిగి చూడకు తల్లి, తండ్రి. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరో కానీ ఏడిస్తున్నారు, బయటికి వెళ్ళలేక ఉండలేక. ప్రత్యేకంగా నీ జీవితం బాగుపడాలంటే ఇప్పటి వరకు నీ ఎవరినైనా ఇబ్బంది పెట్టావేమో, లేకపోతే ఇప్పుడు నేను ఎవరినైనా అనరాని మాటలు అన్నావేమో, ఆ మాటలన్నింటినీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకో. లేకపోతే నేను ఇప్పటి వరకు ప్రతిష్టంగా నిలబడ్డాను ప్రభా, ఇప్పటి వరకు నీ సువార్త చేశాను, నీ సువార్తలో వెనుకబడిపోయినయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎంత ఇది క్షమించమని అడుగుతామో దేవుడు మనం క్షమించి మన జీవితాన్ని కట్టబోతున్నాడు. అదే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నీ విశ్వాసమే నిన్ను గొప్పపరుస్తుంది. ఒకవేళ నీ ఇంట్లో నీ కొడుకు బాగాలేదేమో, కొడుకు కోసం ఈ సమయంలోనే కన్నీరు కార్చు. కూతురు బాగాలేదేమో, కూతురు కోసం ఏడు. ఒకవేళ నేనే బాగాలేదు ప్రభా, నా హృదయమే బాగాలేదు, నేనే చాలా చేయరాని పనులు చేశానయ్యా, నా వల్లే నా కుటుంబం బాగాలేదయ్యా అని వారు ఎవరైనా ఉన్నా కానీ దేవుడి దగ్గర నీ హృదయాన్ని అప్పచెప్పు, ఆలోచన అప్పచెప్పే. ఇంకన్నుడు కూడా నీ తలంపులతో నువ్వు నడవకు, నీ ఆలోచన చెప్పు నడవద్దు. దేవుని ఆలోచన చెప్పు నడువు, దేవుని తలంపులు చెప్పు నడువు. నువ్వు ఎక్కడైతే ఏడ్చావో, ఎక్కడైతే దెబ్బలు తిన్నావో, ఎక్కడైతే కృంగిపోయినావో అక్కడే నిన్ను దేవుడు రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడికి సంపూర్ణముగా సమర్పించుకుంటున్నావో, ఆ సమర్పణలోని దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ కన్నీరంతటినీ కూడా దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఆ ఆనంద బాష్పాలను పొందుకోవాలంటే ఇప్పటి వరకు ఎంతైతే ఇచ్చావో ఆ ప్రతి దానికి కూడా దేవుడు లెక్క ఉంచాడు. నువ్వు అనుకుని ఉండొచ్చు, నా జీవితంలో ఏమీ సాగలేదు ముందుకి, నేను ఇలానే ఉండిపోయానేమో అని. అయితే ఈ భూలోక రాజ్యంలో కాదు నీకు ఉండేది, ఆ పరలోక రాజ్యంలో నీ కోసం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఒక గది కట్టి ఉన్నాడు, ఒక బిల్డింగ్ కట్టి ఉన్నాడు. నువ్వు ఏదైతే భూమి మీద అడుగుతున్నావో ప్రతిదీ కూడా పరలోకంలో బంధింపబడుతుందని తెలుసుకో. అయితే దేవుడు నిన్ను ఎంచుకున్నది ఈ భూలోక వాటి కోసం అడగడానికి కాదు,
దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి కోసం నిన్ను ఎంచుకొని ఉన్నాడు. ఏదైనా కానీ నిన్ను కొట్టినా తిట్టినా ఎప్పుడైతే దేవుడి కోసం ముందుకు వెళ్తావో దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి ఈ రాజ్యంలోకి దేవుడు చేరుస్తాడు. నీకంటే ముందుగా వెళ్ళి ఆ మార్గములన్నీ సరళం చేస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు మార్గంలో ఆగిపోయి ఉన్నావో, ఎక్కడైతే సగంలో నుంచి నాటి ఎటెల్లాల దిక్కులేక తోచున్నావో, నీ మార్గములన్నీ సరళమైపోయాయి, నీ తలుపులన్నీ విప్పబడ్డాయి. నువ్వేం చేయాలంటే దేవుడి చేపట్టుకొని ముందుకున్నాడు, దేవుడి విశ్వాసంతో ముందుకున్నాడు. నీ మార్గములన్నీ దేవుడు నీకు చూపించబోతున్నాడు. అదే విశ్వాసంతోని అయ్యా మా జీవితంలో మేము ఎంతసేపు కొట్టుకొని చేస్తున్నామయ్యా, మా జీవితంలో మేము ఎంతసేపు మాకు ఓర్పు లేదు, మాకు ఓదార్పు దయచేయ్యా. అత్తమామ బాలేదు, మా ఆయన బాలేదు, నా జీవితంలో నా కుమార్తె బాలేదు, నా అల్లుడు బాలేదు, నా తండ్రి బాలేదు, నా తల్లి బాలేదయ్యా. పిల్లల్ని అయితే కన్నాని గారి పిల్లలు నా మాట వినట్లేదయ్యా. ఎంతమంది పిలిచినా ఎన్ని చేసినా గానీ నీ దేవుడు ఏం చేశాడు, చేస్తే ఎంత నన్ను ఎందుకు ఉంచుతాడంటే నన్ను తిరిగి అడుగుతున్నారయ్యా. అయ్యా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పయ్యా. రోడ్డు మీద వెళ్తుంటే అనేక సార్లు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, మేము చూడు మాకు ఇంత ఉన్నది, మేము దేవుడిని నమ్ముకోపోయినా మాకు అన్నీ ఉన్నాయి, నువ్వు దేవుడిని నమ్ముకొని అందరికి భిన్నంగా నడుస్తున్నావే, నీకు కష్టాలు వస్తున్నాయి అంటున్నారు. ఆ కష్టాలన్నింటినీ కూడా వారి ముందే దీవిస్తున్నాడు దేవుడు, వాళ్ళ ముందే తొలగించబోతున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి నేను నీ దగ్గరికి వస్తాను, నా కోసం ప్రార్థన చేయు, నేను ఏం చేయాలో చెప్పని అడగబోయే రోజు వచ్చింది. ఆ రోజు కోసం ఎదురు చూడు ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ భార్య రావట్లేదేమో చర్చికి, ఏదైనా అంటే ఇప్పుడు ఎందుకులే నేను రాను అంటుందేమో, వాళ్ళతో ఈరోజు మాట్లాడబోతున్నాడు దేవుడు. అయితే చేయాల్సిందల్లా నువ్వు అడగాల్సింది, ప్రభువా ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అయ్యా మా కుటుంబం చాలా పెద్దదయ్యా, అయ్యా నేను ఒక్కనే వచ్చిన్నాను, నేను ఒక్కదాన్నే వచ్చిన్నానయ్యా, అయ్యా మరి వారందరూ ఏమైపోతారయ్యా. అయితే వారి కోసం నా మొరపెట్టు, వారికి సువార్త ప్రకటించడానికి సిద్ధపడు. నేను నీకు ముందుగా వెళ్ళి నడిపించబోతున్నాను. నీ మార్గములన్నీ సరళం చేసి ఉన్నాను, నీ మార్గములన్నీ కూడా నేను ముందుకు వెళ్ళాను. ఇరుకు మార్గములన్నింటినీ కూడా నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, నువ్వు దేనికోసం అయితే ఏడుస్తున్నావో, అయ్యా నన్ను చాలా మంది అన్నానని మాట్లాడినారయ్యా. అయ్యా నేను తప్పే చేయలేదయ్యా, తప్పు చేయకుండానేమో అన్నారయ్యా. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నీ కోసం నా కోసం మన తప్పుల కోసం ముందుకెళ్ళాడు. అదే రీతిలో నువ్వు ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కార్చావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయి ఉన్నావో, మరలా మరలా దేవుడు చెప్తున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, ఒక్కసారి నీ హృదయాన్ని ఇవ్వు. అయ్యా చేయరాని తప్పులు చేశామయ్యా, అయ్యా నా ఆలోచించప్పుడు నేను తప్పిపోయానయ్యా, అయ్యా నా ఆలోచించప్పుడు ముందుకు నడిచాను. నేను నా ఆలోచనకెన్నడు నా ఆలోచనే కాదయ్యా, నీ ఆలోచనతో నాకు నన్ను ముందుకు నడుపు. నీ జ్ఞానము తప్పు నన్ను నడువు, నీ జ్ఞానాన్ని నాకు దయచేయ్యా. అయ్యా విశ్వాసం కోల్పోయాను నేను, నా కుటుంబంలో జరిగిన పనుల వల్ల నా విశ్వాసం కోల్పోయాను, నాకు విశ్వాసము దయచేయ్యా. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలన్నావయ్యా, ఆవగించంత విశ్వాసం వల్ల బలపరిచాయ్యా. ఆ విశ్వాసాన్ని పట్టుకొని మేము ముందుకు సాగబోతున్నాము, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా ఏదైతే నువ్వు నాకు ఇచ్చిన రక్షణని బట్టి నేను ఆ రక్షణ ముందుకు సువార్తగా మార్చబోతున్నామయ్యా. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము అనుదినము నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు మారబోతున్నారు. నువ్వు దేని కోసం అయితే ఎదురు చూస్తున్నావో అదన్నీ కూడా సఫలపరచబడబోతుంది. అయితే దేవునితో నువ్వు నడిచేటప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి,
అనేక ఇరుకైన మార్గాలు వస్తాయి, అనేక గోతులు వస్తాయి, ఒక్కొక్కసారి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. అయినా కానీ నువ్వు విశ్వాసము వదలకుండా డాళ్ళను పట్టుకొని ముందుకు నడువు. అయ్యా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నీ వాక్యాన్ని కవచముగా పెట్టుకొని నేను ముందుకు సాగుతున్నాను, నాకు సహాయం చెయ్యయ్యా. అయ్యా, ఎలాగైతే గొలియాతుని దావీదు రాళ్ళతో కొట్టి ఉన్నాడు, అదే రీతిలో నీ వాక్యమంతా మేము శాతాన్ని వెళ్ళగొట్టబడుతున్నామయ్యా. మా జీవితంలో ఎరుకు గోడలు బట్టి శాతాన్ని నించనన్నాడు. ఈ రోజు మమ్మల్ని మాతో మాట్లాడిన వాక్యం చెప్పున మా జీవితంలో ఉన్న ఆ శాతాన్ని మేము వెళ్ళగొట్టబడుతున్నామయ్యా. అయ్యా, ఎవరికి లేని తండ్రితో నాకే ఇచ్చున్నావయ్యా, నన్నే పిలిచావయ్యా. నేను నా హృదయాన్ని నీకు సంపూర్ణంగా అప్పగిస్తున్నాను. నా హృదయాన్ని రాత్రికాల సమయంలో అయ్యా అప్పగిస్తున్నానయ్యా. అనేక సార్లు నాకు జీవితంలో ఫ్రెండ్సే లేదయ్యా, ఎందుకంటే నేను నిన్ను ఎంచుకొని ఉన్నానయ్యా. ఈ లోకంలో నన్ను వేరుపరిచావయ్యా, వేరుపరిచిన దాన్ని బట్టి నాకు ఫ్రెండ్సే లేరయ్యా. ఒకరితో మాట్లాడడానికి నాకు ఎవరు లేరయ్యా, ఒకరితో తిరగడానికి నాకు ఎవరు లేరు. బాధపడుతున్నావేమో. రానున్న రోజుల్లోని నువ్వు ఎంతమందితో వెళ్ళబోతున్నావో నీకే తెలియదు. ఒక్కొక్క సువార్త పరిచర్యలతో ముందుకు వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే నువ్వు అలసిపోయి ఉన్నావో, సొలసిపోయి ఉన్నావో, దేవుడు ఖచ్చితంగా నీతో నేను చేయెత్తి లేవనెత్తి నీ దాహం తీర్చబోతున్నాడు. దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ముందు ముందు ఎదురు చూపులు చూస్తున్నావో, దేనికోసమైతే నువ్వు అడుగుతున్నావో, అవన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అయితే దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నేను ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే నువ్వు ఏమి కోరుకుంటావు అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాకు ఈ లోకంలో ఏమీ వద్దయ్యా, నాకు నీ ప్రేమ నీవు చాలు, నీ సంతోషాన్ని నీవు నాకు చాలు, నాకు ఈ వజ్రాలు వైడూర్యాలు అవసరం లేదయ్యా, నీ ప్రేమ ఎల్లప్పుడూ నాకు దయచేసి చాలయ్యా, నీ విశ్వాసం నాకు ఇవ్వు చాలయ్యా, నేను ఎక్కడ పడిపోకుండా ఉండడానికి నాకు సహాయం చెయ్యయ్యా అని సమయంలో మనం అందరం కూడా అడిగితే, ఎప్పుడైతే నువ్వు ఆత్మని పరిపూర్ణముగా పొందుకుంటావో దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న వాటిని, నువ్వు అడుగు వాటిని, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను అడిగింది దేవుని ఆత్మని నింపమన్నావు, దేవుని స్వరూపం అడిగావు, నువ్వు దేవునిలా నువ్వు నడవాలనుకున్నావు, దేవునిలా నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చోాలనుకుంటున్నావు. దేవుని కుడి పార్శ్వాన్ని ఎవరైతే కూర్చోాలనుకుంటున్నారో వారందరూ కూడా కూర్చునే రోజు రాబోతుంది. యూదుని చెంగుబట్టుకుని 10 మంది ఎలాగైతే వెళ్తారో అదే యూదునిగా నిన్ను చేశాను, మరి నీ వెనకాల 10 మంది ఎక్కడ? దేవుడు అడిగితే ప్రభువా ఇది మొదలుకొని నేను తీసుకొని వస్తానయ్యా, ఇది మొదలుకొని నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి నేను తీసుకొని వస్తాను, నన్ను సాక్షిగా ఎంచుకున్నావు, నిజమైన అయ్యా నా జీవితంలో ఏది ఇవ్వలేదయ్యా, కానీ పరలోక రాజ్యంలో నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా వారికి ఎవరికి తెలియదు. వారి పరలోక రాజ్యం చూడాలంటే నేను ఇక్కడ సాక్షిగా నన్ను ఎంచుకొని ఉన్నావు, ఆ సాక్ష్యాన్ని ఇతరులకు వెల్లడిపరచడానికి ఇది మొదలుకొని నీ రాక వచ్చినంత వరకు కూడా నేను ముందుకు సాగి పరిగెట్టి వెళ్తానయ్యా. నీ వాక్యంతో నన్ను నింపు, నీ ధైర్యంతో నన్ను నింపయ్యా. ఇప్పటి వరకు నేను జీవితమే జీవితం కాదయ్యా, ఇక మీదట నేను జీవించే జీవితం అంతా కూడా నీదై ఉండాలయ్యా. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుడు కాలిచ్చి, దేవుడు బలాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడు. ఒకవేళ ఎలాగైతే సమయాల వలె ఎక్కడైనా మధ్యలో నీ జీవితాన్ని వేరే చేతికి అప్పగించున్నావేమో, శాతాన్ని చేతికి అప్పగించున్నావేమో, అక్కడ సమయాలు అడిగాడు ప్రభా ఒక్కసారి నేను క్షమించు, మరలా నాకు ఒక్కసారి బలాన్ని దయచేయ్యా, ఇక్కడ నా నీ జనులందరినీ కూడా నేను చంపేస్తానంటాడు. అదే రీతిలో మరి ఒక్కసారి అడుగు, ప్రభా నేను నా జీవితాన్ని శాతానికి అప్పగించాను, ఒక్కసారి నాకు బలాన్ని దయచేయ్యా, సమయాల వల్ల నాకు బలాన్ని దయచేయు, నా జీవితంలో బతకాలన్నీ ఇక్కడే కొట్టివేయబడతానయ్యా, శాతాన్ని చెత్తకబడతానయ్యా, శాతాన్ని నా కాలి కింద తొక్కబడతానయ్యా, ఒక్కసారి బలాన్ని దయచేయు.
నాలో నీ ఆత్మని నింపు. యుద్ధము యెహోవాదని పాట పాడుతున్నానండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ ఏకీభవిద్దాం, అందరూ ఏకీభవించి అందరూ కూడా చేతులు చెప్పట్లు కొట్టి యుద్ధము యెహోవాదని పాట పాడుతుండగా మనం సమస్యలు ఏవైతే ఉన్నాయో, మన ఇబ్బందులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి. అందరూ కూడా బిగ్గరగా పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతూ పాడతామండి. ఎప్పుడైతే దేవుడిని నీ మధ్యలోకి ఆరాధిస్తావో, దేవుడిని హృదయంలోకి పరిపూర్ణంగా పిలుస్తావో, దేవుడిని మంచి కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పాడుతామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే కరులేరు, గురులు మనకే కరులేరు, రాజులు మనకే కరులేరు, గురులు మనకే కరులేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మన పట్ల ప్రతి యుద్ధము దేవునితో పట్టించేద్దాము.
నించి ఉన్నారు. మీ ఆత్మను యేసు ప్రభు ఆత్మతో నింపబడి ఉన్నారు. ఆత్మతో నింపుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏకీగా వచ్చి మరలా ఒకసారి ఆరాధన పాట పాడతాం. మహిమ ఘనతకు అరువులవని చేత పాట పాడుకొని ఆరాధించుకొని దేవుడికి మనం మా జీవితాలను అప్పగించుకొని ఈ సంఘం నుండి ఇక్కడ ఈ సమయం నుండి వెళ్ళి తిరిగి వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిచుండగా మనమందరూ కూడా మనకి ఏదైతే వ్యాధి బాధలు ఉన్నాయో ఆ వ్యాధి బాధలన్నింటినీ కూడా దేవుడు మనం స్వస్థపరిచాడు. ఒకవేళ నీకు మోకాలు నొప్పులు ఉన్నాయేమో, ఒకవేళ ఎక్కడైతే నీకు ఇబ్బందులతో ఉన్నామో, లేకపోతే ఎక్కడైతే నువ్వు ఉన్నావో దేవుడి దగ్గర అడుగు. అక్కడ నీ చేయి పెట్టుకొని ప్రభు నాకు ఈ సమయంలో ఇక్కడ నొప్పి వస్తుందయ్యా, అయ్యా ఈ సమయంలో నా గుండె బాగాలేదయ్యా, అయ్యా నా తలంపులు బాగాలేదయ్యా అని చెప్పి చేతి పెట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అయ్యో నల్లలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందల్లా ప్రభు నన్ను స్వస్థపరచయ్యా అని అడగడమే. ఇవన్నింటినీ స్వస్థపరిచిన తర్వాత ఒకసారి మనం పాట పాడుకుని ముందుకు వెళ్దామండి. మహిమ ఘనతకు హరుడు అని చెప్పి పాట పాడుకున్నాము. Amen.
ఇక మీద నడిపాయా మా జీవితాల ఇక మీద రాత్రికాల సమయంలో కూడా అయ్యా మేమందరం కూడా చేతులకి అయ్యా ఒక్కసారి మరి ముఖ్యంగా మా సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. అయ్యా ఒక వారం రోజుల నుండి సంఘ కాపరి బాలేదయ్యా. అయ్యా సంఘ కాపరి బాగోపోతే మేము బాలేమయ్యా. అయ్యా మా వల్ల సంఘ కాపరికి ఇబ్బంది వచ్చిందేమో మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ సమయంలో మేమందరం కూడా చేతులెత్తి సంఘ కాపరి చూపిస్తున్నాం అయ్యా. అయ్యా సంఘ కాపరిని ఒకసారి మొట్టమని అడుగుతున్నాం. అయ్యా సంఘ కాపరిలో ఏ భయం ఉంటే తీసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మేమందరం కూడా ఇక్కడ చేతులకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఒక్కసారి మరి ముఖ్యంగా ఎందుకంటే ప్రభు మమ్మల్ని నడిపించడానికి సంఘ కాపరి ఎంతో ఇబ్బంది పడ్డారయ్యా. అయ్యా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడ్డారయ్యా, ఎన్నో అవమానాలు పడ్డారయ్యా. అయినా కానీ ఈ రోజు సంఘ కాపరి అయ్యా మేము చూస్తూ ఉండలేకపోతున్నాను తండ్రి. అయ్యా మా మధ్య నుండి కూడా మేము చేస్తున్నామయ్యా. అయ్యా ఒకవేళ మా స్థితి వల్లే అలాగే జరిగింటే మమ్మల్ని క్షమించమని అయ్యా మమ్మల్ని మన్నించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇక మీద కూడా మా జీవితంలోని వెలుగు నింపబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎలాగైతే మా మోషే గారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు తన ముఖ కాంతి చాలా వెలుతురుగా ఉన్నప్పుడు ఇతరులు చూడలేని స్థితిలో ఉన్నారయ్యా. అలాగే మా జీవితాలు కూడా అంతే ముఖ కాంతితో అడుగుతున్నామయ్యా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాము. మొదట స్నానం చేయించినందుకు నీకు వందనాలయ్యా. నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా అయ్యా మమ్మల్ని మొదట స్నానం చేయించావయ్యా. విశ్వాసంతో ముందుకు సాగమని చెప్పినందుకు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇది మొదలుకొని ఈ రాకడ పర్యంతము కూడా అయ్యా మేమందరం కూడా ఈ పరలోక రాజ్యంలో చేరడానికి సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా అదే మేమందరం కూడా చేతులెత్తి మరలా ఒక్కసారి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మాకు బాధలు ఇబ్బందులన్నింటినీ కూడా మమ్మల్ని తీసివేసినందుకు నీకు వందనాలు చేస్తున్నామయ్యా. అయ్యా మా యొక్క బాధలన్నింటిలో కూడా విశాల పరిస్థితులకు నీకు వందనాలు చేస్తున్నామయ్యా. ఏదైతే కార్యములు చేయాలనుకుంటున్నావో మేము కార్యములు చూడటకు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నామయ్యా. అయ్యా మా ఇంట్లో పెళ్లిళ్ళు అయిపోయాయి అయ్యా. మా ఇంట్లో కుటుంబం కట్టబడాలయ్యా. అయ్యా మా ఇంట్లో సమాధానాలు ఉండాలయ్యా. అయ్యా మా వ్యాపారంలో అయ్యా లాభాలు రావాలయ్యా. అయ్యా మా నష్టాలన్నింటినీ తీసివేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మాకు ఎక్కడైతే బాధ ఉన్నదయ్యా అయితే అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ అయ్యా మరి ఎవరు స్వస్థత పరచపాలేమయ్యా. అయ్యా నువ్వు పరం వైద్యుడు కంటే వైద్యుడు పరం వైద్యుడు అయ్యా. అయ్యా మమ్మల్ని ముట్టయ్యా. ఈ సమయంలోనే ముడుతున్నాను. అయ్యా రాత్రికాల సమయంలోని నన్ను నిన్ను అయ్యా ప్రత్యేకంగా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి కొట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎవరికి లేని తండ్రితో మాకు ఇచ్చినందుకు ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా వారి బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి వారందరూ కూడా ఇంటికి వెళ్ళి అయ్యా మరి సువార్త ప్రకటించినప్పుడు అయ్యా చుట్టు పట్టుకుని 10 మంది ఎలాగైతేచ్చారా ఆ యూదులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా కూడుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించబడుతున్నాము. నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామని ఆయన. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ రాకడ వచ్చి పర్యంతం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించమని అడుగుతున్నామయ్యా. దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అదే రీతిలో నీ రాజ్యం చేరినంత వరకు కూడా నీ కాడి పట్టుకొని సువార్త ప్రకటించినప్పుడు ఒక అనుదిన
మేము సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఏదైతే మాకు వాక్యం ద్వారా కవచాన్ని ఇచ్చామో ఆ కవచాన్ని మేము తీసివేయకుండా మమ్మల్ని స్వస్థతపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మరి ఆరాధనలన్నింటిలోని కూడా అయ్యా మొదటి నుండి కడపటి వరకు కూడా మీరు తోడుగా ఉన్నందుకు నీకే వందనాలయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలోని ప్రత్యేకంగా ఇక్కడ కూడుకున్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా వారు అనేక సార్లు పరిచయం చేయాలని ముందుకు వస్తున్నారయ్యా, కానీ శాతాను వారిని లాగుతుందయ్యా. అయ్యా శాతాను వారిని లాకుండా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. యవనస్తులు ఇద్దరు కూడా ముందుకు రావాల్సింది కోరుకుంటున్నాను. యవనస్తులు ఇద్దరు ముందుకు రావాలి. ఎవరైతే జేమ్స్ అని ప్రతి ఒక్కరు కూడా వారిపై చేతులు కుమ్మరించమని అడుగుతున్నాను, వారిని ముట్టమని అడుగుతున్నాను. యవనస్తులు ఇద్దరు కూడా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మీ చేస్తాన్ని వారి మీద ఉంచమని అడుగుతున్నాను. యవనస్తులు ఇద్దరు ముందుకు రావాలి అయ్యా. ప్రత్యేకంగా అయ్యా మేమందరం కూడా వాళ్ళిద్దరిని దీవించమని అడుగుతున్నామయ్యా. అయ్యా సువార్తల ముందుకు సాగటకు అడుగుతున్నామయ్యా. అయ్యా మరి అందరూ కూడా మాకు ఇచ్చిన అధికారం చెప్పిన అయ్యా వారిని మీరు ఈ సమయంలో కొట్టమని అడుగుతున్నాం అయ్యా. ఈ సమయంలో ఆత్మత నింపమని అడుగుతున్నామయ్యా. ఎవరి కాలంలో తొట్టెలు పక్కన ఉండడానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా ఇది మొదలుకొని నీ రాజ్యం వచ్చే వరకు కూడా వారిని సువార్త ప్రకటించడానికి సిద్ధపరిచినందుకు అయ్యా వారితో మాట్లాడే విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అనేక సార్లు ఇబ్బందులు పడ్డారయ్యా, అనేక సార్లు బాధలు పడ్డారయ్యా. అయినా మీరు వారితో తోడుగా ఉన్నందుకు ఇబ్బందులు లేకుండాను వారిని నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే మేమందరం కూడా తగ్గించుకొని వారి మధ్య ఏమైనా క్షమాపణలు ఉంటే అయ్యా వాటిని కూడా క్షమించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తప్పులన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా మన హృదయాన్ని పరిశీలన చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఎవరో పరిశీలన చేస్తే కాదయ్యా, నువ్వు ఒక్కడి పరిశీలన చేస్తే చాలయ్యా. అయ్యా మన హృదయాన్ని పరిశీలన చేసి మాకు కావాల్సిన అవసరతలన్నింటినీ ఇచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడి సమర్పించుకుంటున్నాము తండ్రి. దయచేసి అలాగే మోకరించండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో పెంచుకున్నాం. ఇక ఏదైనా ఉంటే మరి వార కోరికలన్నీ కూడా ఉంటే మరి వాటిలో ఈ దినాన్ని దేవుడు ఇచ్చినటువంటి కొరకై వందనాలు. మరి దేవుని యందు ప్రత్యేకత కలిగి మరి మనం ఇప్పటి వరకు దేవునిలో ఉండేట కొరకు ఇచ్చిన వందనాలు. వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఉన్నాడని నమ్ముచూ ఉన్నాం. దేవునిలో బలపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. బహుకాలం తర్వాత ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు మనల్ని నడిపించాడు కనుక మరి దినము మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదములకు మరి కూడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి యొక్క అవసరత అంతా కూడా తీర్చడానికి, వారిని బలపరచడానికి ఇప్పటి వరకు ఆరాధించున్నాం. ఇప్పటి వరకు దేవుని దగ్గర మరి ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తున్నాం కనుక దేవుడే కృపా దయ మరి చూపెట్టాలని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా వచ్చినటువంటి బిడ్డలను మరి దేవుడు దీవించేలాగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మా ప్రియ ప్రభువా, రాజాది రాజును రక్షకుడను విమోచకుడైనటువంటి దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి నాయన నీ అబ్బా నాయన నీ పిలవడానికి ఏ మాత్రం కూడా పాత్రలు కానటువంటి మమ్మలను మిక్కిలిగా ప్రేమించి కరుణించి కటాక్షించి మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ స్వాక్యముగా ఏర్పాటు చేసుకుని దేవాని పాదకుండాలి. రాత్రి కాల సమయంలో తండ్రి ఇద్దరు కుమారులు కూడా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి సామెతల గ్రంథము తండ్రి నేను ఉదక స్నానం అన్నటువంటి వాటి ద్వారాను తండ్రి నేను నీ పాదలు కనిపెట్టడం కొరకు ఇచ్చిన కొరకు అన్నారు. మరి అలాగే తండ్రి ఒక యూత్ని చెక్కుపట్టుకొని 10 మంది పరిగెత్తుకుంటూ రావాలని తండ్రి నేను ఇప్పటి వరకు ఈ మెలని స్వరాన్ని వినిపించాం తండ్రి. మా బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు ఈ ప్రాంతం అంతా కూడా తండ్రి నేను ఒకనాడు తండ్రి అయ్యా నీ పాదలు వారు కూడా ఇదిగో మీకు మీ దేవుడు తోడున్నాడు, మీకు సహాయం చేశాడు, మేమను వచ్చిందని చెప్పి ఇదిగో తండ్రి నేను జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి 25 వాక్యాల వరకు ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబట్ట కొరకు సాక్షి కోరుతున్నాం. ఇదిగో తండ్రి ఎవరి కుమారులు కుమార్తెలను
తండ్రి నీ పేరు పెట్టి వారిని పిలిచి ఉన్నామని మరి చూస్తూ ఉన్నాం. తండ్రి ఎవరి కుమారుడు కుమార్తెలను తండ్రి లెవలెత్తి తండ్రి వారి ద్వారాగా అనేక తండ్రి ఆత్మలని తండ్రి రక్షించే కొరకు మీరు ఇచ్చినటువంటి కృపకు ఉన్నారు. అలాగే తండ్రి నైనా మరి బిడ్డలు కొందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దేవా మరి బీటెక్ నుంచి ఎగ్జామ్, మరి డిగ్రీ నుంచి ఎగ్జామ్, అలాగే తండ్రి అయినా మరి నర్సింగ్ ఎగ్జామ్, ఇలాగున్న తండ్రి ఎన్నో విధాలుగా ఎగ్జామ్స్, అలాగే స్కూల్ కాలేజ్ ఇవన్నిటి కొరకు కూడా తండ్రి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకు చాలినటువంటి దేవా మరి శాలరీ ఇవన్నిటి నుంచి కూడా తండ్రి వారికి కావలసిన ఆదరణ కర్తమన్నాడు ప్రభా. మరి కొందరికి తండ్రి నేను గత దినాల్లో పెన్షన్ రాలేదు, తండ్రి ఆగిపోయింది అనేక తండ్రి నేను ఆమె తండ్రి డయాలిసిస్ కొరకు ఎవరు లేరు దాని కొరకు కూడా గత దినాల్లో ఎంతో ఫోన్ చేసి బాధపడ్డారు, దుఃఖపడ్డారు. వారి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా బలపరచండి ప్రభా, రక్షణ కొరకు నడిపించండి. ఈ విధంగా తండ్రి నేను ఈ దినాల్లో దేవని పాదస్తుందాలు వస్తున్నాం. తండ్రి అయా మీ పాదస్తుందాలు నా కొరకు మా కొరకు తండ్రి ప్రార్థించినప్పుడు మీరు చక్కటి వాతావరణంలో ఈ దినం నడిపించిన విధానం పెట్టి ఉన్నారు. అలాగే తండ్రి అయినా నీ పాదస్తుందాలు బ్లెస్సి తండ్రి మరి కీర్తన ఆ బిడ్డ కొరకు జ్వరం నుంచి విడుదల అన్నారు. వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నందుకు అన్నారు. అలాగే కుమారుడు వినోద్ తండ్రి లండన్లో ఉంటుండగా తన కొరకు ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతంలో ఉంటున్నారు. అలాగే తండ్రి అయినా జోయల్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి పెద్దమ్మ కొరకు తండ్రి ప్రార్థిస్తున్న వారి బిడ్డలు కుమారుడు కోడలు తన మనవడు మనవరాళ్ళు వారి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. తండ్రి ఏదైనా ప్రత్యేకత కలిగి తీసుకొని వచ్చి ఈ సేవలు పరిచర్యలు వాడబట్టకు ఇచ్చిన ప్రభు పెట్టుకున్నారు. ఇదిగో తండ్రి నేను అన్నమాన్ని పెట్టుకున్నాను. తండ్రి కుమార్తె వాళ్ళ యొక్క కుమారులు ముగ్గురు కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రీను కొరకు ప్రార్థిస్తున్నాను. రమేష్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాను. రమేష్ గారు స్కిన్ డిసీజ్లో తండ్రి చాలినటువంటి దేవుడు ఉండి నేను నమ్మాన్ని చూసుకున్న విధానం పెట్టుకున్నాను. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ఉద్యోగ విషయాలు తండ్రి ఆటో అవన్నిటి కొరకు కూడా తండ్రి నీ పాదతో పెడుతున్నాం. సహాయం చేసుకున్నామని చూసుకోమని కోరుకుంటూ గురు తండ్రినైనా సునీత స్వామిల కొరకు కూడా తండ్రి బాగుపడుతున్నాం. స్వామిలకు రావాల్సినటువంటి ఆ ఉద్యోగం తండ్రి అయినా మరి ఏదైతే పెండింగ్ ఉందో వాటి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ అత్తవారిని అప్పగించుకున్నాం. తండ్రి నా ప్రియభవానికి ఉన్నాయి మరొకసారి తండ్రి అయినా నీ మనందరినీ కూడా నీ హస్తములకు అప్పగించుకుంటూ జాషువాని తండ్రి మరొకసారి పాల్సపెడదాం. జేమ్స్ కూడా తండ్రి అయినా నీ పాల్సపెడతాం. వారిని బలపరిచి ఇంకా ఎవరైనా కుమార్తెలు ఎవరైతే పరిచయ కొరకు తండ్రి ముందుకు రావాలని అనుకుంటున్నారు వాటిని కూడా తీర్చాల్సి ప్రభును రక్షకుడు మోచుడైన యేసుక్రీస్తునామములో నిర్మలా కొరకు ప్రత్యేకత కలిగి ప్రార్థిస్తున్నాం. కానీ నిర్మలా గత వారాలు తండ్రి మరి తనకు ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి నీరుడు ఇవన్నీ కూడా తండ్రి ఎంతో ఇబ్బంది పడ్డారు. వారికి తండ్రి తన కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సాక్షి ముట్టి స్వతంత్రించి తండ్రి అప్పుడప్పుడు బలహీన పడకుండా ఆ యొక్క తండ్రి స్వస్థత మరి ఎల్లప్పుడూ కూడా తండ్రి స్వస్థత ఇచ్చి ఇంకా ఎన్నడూ తండ్రి అపవాదిని ముట్టకుండా సహాయం చేయమని కోరుకుంటూ ప్రభుత్వం రక్షకుడు విమర్శమైన యేసుక్రీస్తునామములో అది మీకు నేనుతో తండ్రి తన దేవున కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇది మొదలుపడి నీ రాకడ పరిణామము సదాకాలం తొలగించక దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. Praise the Lord.